మీ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ రాజా అంటే ఏంటి? ఎక్స్ ఫర్ ఎక్స్మెన్ హీరోయిన్ జెన్నిఫర్ లారెన్స్. ఆవిడ పేరేంటమ్మా? జెన్నిఫర్ లారెన్స్. అమ్మాయా? ఇప్పుడు ఎక్స్మెన్ మూవీ అంటే అబ్బాయికి ఇక్కడి నుంచి ఊసలు వస్తాయి, ఆశగా గీరుతా ఉంటాడు ఇలా. అదే అదే ఓకే, ఆయన గుర్తుపెట్టుకోవడం నాకు చాలా కష్టం. అసలు హీరోయిన్ ఉందా? ఓ బేసికల్ ఇంగ్లీష్ మూవీస్ కదా, మాక్సిమం పాప్కార్న్ అయిపోగానే పడుకుంటాను నేను. సో థ్యాంక్ యూ సో మచ్. పి ఫర్ పార్వతి మిల్టన్. పువ్వా అప్పారావు. వెరీ గుడ్ నాన్న. పి ఫర్ పార్వతి మిల్టన్. చాలా రోజులు గుర్తు చేశారు ఆవిడ్ని, బాగుంటది. ఆర్ ఫర్ రాశి ఖన్నా. అందం ఇందోలం అసరం తాండూలం సంధ్యారాగాలలో పదవుల తాగిన వేళ. రాశి కన్నా నీకు వదినవద్దు భయ్య, జాగ్రత్త. ఈ ఫర్ ఇషా డియోల్. ఆవిడెవరు? ధూమ చాలే. సో నెక్స్ట్ ఎస్ ఫర్ మీరు చెప్పండి. సన్నీ లియోన్. ఓ బేబీ డల్ మసోలేగి. ఇంకో ఎస్ ఫర్ తెలుసుకుమిత. బావలు చూసారా ఒరిజినల్ క్యారెక్టర్ అలా బయటకు వచ్చే పాడిర గారు. సో థ్యాంక్ యూ సో మచ్, బ్యూటిఫుల్ గా ఇచ్చారు ఆన్సర్లు. ఎంతో మంది యాక్ట్రెస్ ని గుర్తు చేశారు మాకు. ఓకే, సో యాక్ట్రెస్ అంటే గుర్తొచ్చింది, మా సుబ్బారావు ఓ రోజు బస్సులో వెళ్తున్నాడు. ఇలాగే ఏదో ఒక హీరోయిన్ గురించి ఆలోచించుకుంటూ అలా కిటికీలోంచి బయటికి చూసుకుంటూ అలాగే వెళ్తున్నాడు. తీరా చూస్తే ఒక అందమైన అమ్మాయి బస్సు ఎక్కింది. లోపలికి ఎక్కి నడుచుకుంటూ వచ్చింది. ఇతను సీట్ పక్కకు వచ్చి నుంచుంది. ఇతను ఈవిడ ఇక్కడ నుంచిందని చెప్పి ఇలా బోర్డు కేసు చూశాడు పైన, ఇది లేడీస్ కి మాత్రమే అని సీట్ రాసింది. అయ్యో బాగోదేమో లేచి నుంచుదాం అనుకుని ఇలా లేవబోతాడు. ఎవరైనా పర్లేదు కూర్చోండి అని. సరే కూర్చున్నాడు. ఇంకో స్టాప్ వచ్చింది, ఈసారి లేచి నుంచున్నాడు. ఆవిడ పర్లేదండి కూర్చోండి. ఇంకో స్టాప్ వచ్చింది, మళ్ళీ నుంచున్నాడు. పర్లేదు కూర్చోండి అని. ఇంకా అన్నాడు, ప్లీజ్ మేడం మీరు కూర్చోపోయినా పర్లేదు, నా స్టాప్ వచ్చి 3 స్టాప్లు అయింది, నేను దిగుదా అన్నప్పుడల్లా కూర్చోమంటారు. సో ఇలా మీరు కూడా మొహమాట పడి ఇబ్బంది పడిన సిచ్యువేషన్లు ఏమైనా ఉన్నాయా? నా లవర్ కి ఫస్ట్ కిస్ ఇవ్వాలన్నప్పుడు నేను మొహమాట పడ్డా. నా ఫ్రెండ్ వచ్చి ఇచ్చినప్పుడు నేను ఇబ్బంది పడ్డా. కొన్ని విషయాల్లో మొహమాట పడకూడదు నాన్న. సో దాని తర్వాత అలాగే ఇబ్బంది పడతారు. నెక్స్ట్, క్లాస్ రూమ్ లో టాయిలెట్ ఫుల్ వస్తుందని మేడం అడగామని మొహమాట పడ్డా. ఏంటి మళ్ళీ చెప్పు. క్లాస్ రూమ్ లో టాయిలెట్ ఫుల్ గా వస్తుందని మేడం అడుగుదామని మొహమాట పడ్డా. ఎట్లా అర్జెంట్ అయితే ఎట్లా ఎక్స్ప్రెషన్? అరే అన్ని చేసే బదులు ఒక్కవేళ లెట్టచ్చు కదా అయిపోద్ది. నువ్వు మొహమాట పడ్డావు, నీ పక్కనోడు ఇబ్బంది పడ్డారు తప్ప నీకేం ప్రాబ్లం లేదు భయ్య. ఒక అమ్మాయిని మేకప్ తీసేయమని చెప్పడానికి మొహమాట పడ్డా, కానీ తీసేశాక బాధపడ్డా. భయపడలే పాప. అమ్మాయిలు మేకప్ వేసుకోవాలంటే నీకు జోక్గా ఉందా? ఎంత కష్టం అండి. చెప్పండి అబ్బాయికి అసలు. పొద్దున్న లేవగానే సెల్ఫీ తీసుకోవాలి, వితౌట్ మేకప్ సెల్ఫీ తీసుకోవాలి, మేకప్ వేసుకుని ఒక సెల్ఫీ తీసుకోవాలి. ఈచ్ సెల్ఫీకి 100 కాపీస్ ఉండాలి కదమ్మా. 100 కాపీస్ లో 2 సెలెక్ట్ అవుతాయి. ఆ 2 సెలెక్ట్ అయ్యి వాట్సాప్ లో 5 ఫ్రెండ్స్ పంపిస్తే వాళ్ళు వచ్చిన కమెంట్స్ బట్టి అది ఫేస్బుక్ వెళ్ళాలా లేదా అనేది డిసైడ్ అవుతుంది. ఫేస్బుక్ లో వచ్చిన కమెంట్స్ లైక్స్ బట్టి అది ట్విట్టర్ కి వెళ్ళాలా లేదా అనేది అర్థమవుతూ ఉంటుంది. ఎన్ని కష్టాలయ్యా. ఇవన్నీ దాటాక అది అప్పటికి వాట్సాప్ ప్రొఫైల్ పిక్చర్ అవుతుంది. ఓకే, ఇంకా పెళ్లి చూపులో పెళ్లి కొడుకుని చూడడానికి ఇబ్బంది పడ్డాను, పెళ్ళయ్యాక మొహపాటు పడ్డాను, పెళ్ళయ్యాక ఇబ్బంది పడ్డాను. ఓ మీకు పెళ్ళైందా? నేను నా లవర్ కి ప్రపోజ్ చేయడానికి మొహమాట పడ్డా. నా ఫ్రెండ్ గారు పోయి ప్రపోజ్ చేసి నా బైక్ పైన ఎక్కి తిరుగుతుంటే నేను బాధపడ్డా.
నా పేరు అఖిల్ అన్న. అఖిల్ అన్న ఏం చేస్తుంటారు? అఖిల్ 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 అఖిల్. ఓకే, అఖిల్ 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 ఏం చేస్తుంటారు? డిగ్రీ ఫస్ట్ ఇయర్ భయ్యా. టీవీ చూస్తుంటారా? డిగ్రీ ఫస్ట్ ఇయర్. డిగ్రీ ఫస్ట్ ఇయర్, వెరీ గుడ్. ఫస్ట్ టైమా? ఎగ్జామ్ హాల్లో చిట్టి తీసుకొచ్చాను. సూపర్. ఎగ్జామ్ హాల్లో చిట్టి తీసుకొచ్చాను. ఫాస్ట్ ఫాస్ట్ ఆపుకునే ఎగ్జామ్ హాల్లో చిట్టి తీసుకొచ్చాను. మా ఫ్రెండ్కి పబ్ కి వెళ్ళాను, డ్రింక్ చేద్దాం అనుకున్నాను. వెళ్ళేసరికి డ్రింక్ అయిపోయింది. ఆ పక్కన ఉన్న వాళ్ళని అడగాలా వద్దా అని మొహమాట పడుతూ పక్కన అడుగుదాంలే అని చూసేసరికి మా ఫాదర్ ఉన్నాడు. అప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను. ఆంటీ విన్నారా? పెళ్లి చూపుల్లో అమ్మాయిని చూడడానికి చాలా మొహమాట పడ్డాను. పెళ్ళయ్యాక చాలా బాధపడ్డాను. ఓకే, ఓ పని చేస్తాను. ఆ గురుగారు మీరు రండి, మీరే పెళ్లి కూతురు రండి. పెళ్లి కూతురు భోజనాలు కాదు. ఓకే, పెళ్లి కొడుకు గారు రండి, కూర్చోండి. ఆయన సైడ్ లో అలా ఎదురు కూడా కూర్చోండి. ఆయన చున్నీ ఉందా? బాబా పెళ్లి కూతురుగా సిగ్గుపడమనండి. శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం. ఇలాంటి అమ్మాయి దొరుకుతుందని నువ్వు అనుకోలేదు కదా నువ్వు ఎప్పుడు? వెరీ గుడ్. నువ్వు అడగాలనుకున్న ప్రశ్నలు అడుగుపోయా పెళ్లి చూపుల్లో. ఇంతకు ముందు పెళ్లి అయిందా? అదేం క్వశ్చన్? నేను చూడలేకపోతున్నాను. పక్కకు చదువు. ఏమైనా పాటలు వచ్చా? నువ్వు ఉండవు, మళ్ళీ పోతావు, ఇంటికి పోతావు. అయినా పాడు. సరే, ఈ పెళ్లి జరగాలి అంటే వాళ్ళిద్దరు ఒక మంచి రొమాంటిక్ డ్యూయట్ డాన్స్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. సాంగ్ ప్లీజ్. ఆలోచిస్తే సిక్కిస్తుంది, అడుగే వేస్తే సిక్కిస్తుంది, అందాకొస్తే ఇవ్వాలనుకుంటే ఇచ్చేదేనుకుంటే ఓరయ్యో కళ్ళల్లో కడివిడి సిక్కు. పెళ్లి చూపుల్లో అబ్బాయిని చూడడానికి ఇబ్బంది పడ్డాను, మొహమాట పడ్డాను. తర్వాత అతను యాంకర్ ప్రదీప్ అని తెలిసి చాలా బాధపడ్డాను. ఓ, నాకు పెళ్లి చూపులు కూడా జరిగాయా? ఓకే ఓకే, ఇప్పటి వరకు వెతుకుతున్నాను అనుకున్నాడు, పెళ్లి చూపులు కూడా వెరీ గుడ్. ఇలాంటి కళలు నాకు కూడా వస్తుంటాయి అప్పుడప్పుడు. నేను ఒక ఫంక్షన్ కి వెళ్ళాను. అక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి, తినాలని ఉంది. పక్కన బాయ్స్ ఉన్నారు. అలా మొహమాట పడ్డాను. కాసేపు అయ్యాక వెళ్ళి చూస్తే తీరా ఐటమ్స్ అయిపోయాయి. అలా ఇబ్బంది పడ్డాను. అంతలా తిన్నారా బాయ్స్? ఎగ్జామ్ హాల్లో చీటింగ్ కొట్టమని ఒక అబ్బాయి చెప్తే అప్పుడు కొట్టడానికి ఇబ్బంది పడ్డా. ఆ తర్వాత ఫెయిల్ అయ్యానని బాధపడ్డా. అబ్బాయి పాస్ అయ్యాడా? అబ్బాయి కూడా ఫెయిల్ అయ్యారు, అందుకనే బాధపడ్డా. ఆనందం ఆనందం. మనం గెలవన పర్లే, పక్కన ముందు కూర్చుంది ఎవరో కాదు, మీరే ప్రదీప్. అప్పుడు మ్యాథ్స్ అనుకుని సైన్స్ ఎగ్జామ్ రాసాం, అది మీరే. ఫెయిల్ అయ్యా, నేను ఇక్కడ ఉన్నా, మీరు అక్కడ ఉన్నారు. మీరే ఎక్కడికో వెళ్ళిపోయారు, నేను ఇంకా ఇక్కడే ఉన్నాను. అదే, మీరు అక్కడ ఉన్నారు, నేను ఇక్కడ ఉన్నా. థ్యాంక్ యూ, వెరీ గుడ్. నేను కూడా ఎప్పటికైనా పాస్ అవుతా. చాలా చెప్తా, సిగ్గేసింది అందరూ వేసి చాలా చెప్తా. అరే చెవులు మూసుకుంటారు అందరు. ఓకే, మీరు చెప్పండి. మీరు చెప్పమ్మా. వెరీ గుడ్, సూపర్.
ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే చెప్పచ్చా పర్లేదా సో వాళ్ళ కాలేజ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అమ్మాయిని ఏడిపిస్తున్నారు. సో నెక్స్ట్ డే కాలేజ్కి వెళ్ళేటప్పటికి బోర్డు మీద ప్రిన్సిపల్ బొమ్మ గీసిందంట ఆవిడ. అది ఆల్మోస్ట్ ఆవిడ మొహంలాగే వచ్చిందంట కానీ ఆవిడ గుర్తుపట్టలేకపోతుందంట. అంటే సూపర్ సినిమాలో అలీ గారు బ్రహ్మానందం గారు ఫేస్ చేసాక వస్తుంది అలా వచ్చి. మీరు బొమ్మలు వేసి అలవాటు ఉందా? ప్రాక్టీస్ చేస్తా అందుకే అలా వచ్చి. ఇంతకీ ఎవరిది స్టార్ట్ చేశారు బొమ్మ వేద్దామని? ప్రిన్సిపల్ స్టార్ట్ చేసా. ఎండింగ్ కూడా ప్రిన్సిపల్ అయిందా ఇంకేమైనా అయిందా? దీనికి సిగ్గుపడ్డా అయ్యా ఇంకా నా గురించి ఏదో అనుకున్నా. పెళ్లి చూపుల్లో వంట వచ్చా అని అడిగితే వచ్చు అని చెప్పాను. అయితే ఇంట్లో వాళ్ళు తినేసి ఇబ్బంది పడ్డారు. జాన్ ఇప్పుడు అసలు ఏం మాట్లాడుతుంది? వంట వచ్చని మొహమాట పడి ఎస్ చెప్పారు. దాని తర్వాత ఏమైంది? ఇంట్లో వాళ్ళు తిని బాధపడ్డారు. సో అవతల వాళ్ళందరూ ఇబ్బంది పడ్డారు మీరు చేసింది వండిన తర్వాత. వెరీ గుడ్. మీకు నిజంగా వంట వచ్చా? పెరుగు చూడడం పెరుగు చేయడం వచ్చు. ఎలా హౌ ఇంకో పెరుగు ఉంటది కదా దాన్ని పాలలో ఒక చెంచా వేయాలి. ఆ పెరుగు ఎలా వచ్చింది? అంటే పక్కింటి వాళ్ళని తీసుకొచ్చారు. తందూరి చికెన్. ఇప్పుడు తందూరి చికెన్ చేయు విధానం, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. చికెన్ తీసుకొచ్చి తన్నేసేయాలి, తందూరి చికెన్ అయిపోతుంది. చికెన్ తీసుకొని తంతే తందూరి చికెన్ అవుతుందా? ఎస్. దీనికి కావాల్సిన పదార్థాలు మరొకసారి విందాం. చికెన్, ఒక మంచి లెగ్ పీస్, తనడానికి ఒక అందమైన అమ్మాయి, తందూరి చికెన్. చికెన్ 65 కూడా వచ్చు. వెరీ గుడ్. చికెన్ 65 పీసెస్ చేయాలి. చికెన్ ని 65 పీసెస్ చేయాలా? అంతే. చికెన్ 65. ఏం పేరమ్మా? అనురాధ రెడ్డి. ఇంకెప్పుడు వంట ట్రై చేయకే. థ్యాంక్ యూ సో మచ్.